ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఆస్ట్రో గురూజీ. ఈ వీడియోలో మీకు మన జ్యోతిష్యంలో మేజర్గా ప్లానెట్స్ గ్రహాల గురించి చెప్పడం జరుగుతుంది. అసలు గ్రహాలు ఎన్ని, ఆ గ్రహాలు ఎలా ఉంటాయి, వాటి గురించి ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మనకు గ్రహాల గురించి ఇప్పుడు విశ్లేషణ చేద్దాం. మనకు 9 రకాల గ్రహాలు ఉంటాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ జ్యోతిష శాస్త్రంలో మనం ప్రజెంట్ అయితే 9 గ్రహాల మీద మనం నడుస్తున్నాం. కాబట్టి ఈ 9 గ్రహాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. గ్రహాలు మనకు 9. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే తెలుసుకోవాల్సింది, మనకు సృష్టి, అదేవిధంగా జీవం ఆర్ జీవనం అండ్ కర్మ, నాశనం, ఈ మూడిటికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మనకు బ్రహ్మ సృష్టించిన జీవనానికి కారకుడు విష్ణు, నెక్స్ట్ కర్మకారకుడు శివ, మహేశ్వరులు. సో సృష్టికి మూలం అమ్మవారు. సో మనకు దానికి సంబంధించిన గ్రహం చంద్రుడు. జీవనానికి కారకుడు గురుడు. అదేవిధంగా అందరికి తెలిసిన విషయం ఏంటంటే మహేశ్వరుడు, శివుడు కర్మకారకుడు. దీనికి కారకత్వం శని తీసుకుంటుంది. అంటే మనకు చంద్రుడు సృష్టికి సంబంధించి చంద్రుడు కారకం అయితే, మన జీవనానికి కారకుడు గురుడు, అదేవిధంగా కర్మకారకుడు శని. సో ఇందులో ఈ 9 గ్రహాలు కూడా ఏమేమి చేస్తాయనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఇందులోకి ఈ శనికి సంబంధించి, అంటే ఈ కర్మకు సంబంధించి మనకు శుక్రుడు, బుధుడు, రాహు, అదేవిధంగా మన జీవనానికి కారకత్వం వహించే గ్రహాలు కూడా ఉంటాయి. ఆ గ్రహాలు వచ్చేసి గురువుతో పాటు సూర్యుడు, కుజుడు, కేతువు. అంటే ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9, ఈ 9 గ్రహాలు మన సృష్టికి సంబంధించి, అంటే మన పుట్టుకతోని మన జీవనానికి, మన కర్మకి, అంటే మన నాశనానికి, ఇవన్నిటికీ గ్రహాలతోనే సంబంధం. ఈ 9 గ్రహాలే మనకు మన ఆస్ట్రాలజీ డిపెండ్ అయ్యి మన భవిష్యత్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇది ఇలా మీకు గుర్తుండకపోవచ్చు. గ్రహాలు గుర్తుంచుకోవడానికి ఒక మార్గం ఉంది, అది ఇప్పుడు చెప్తా. ఈ గ్రహాలను మనం ఎలా గుర్తుంచుకోవాలి? ఈజీ ప్రాసెస్ ఏంటంటే, మనకు రోజులు గుర్తుంటాయి కదా. ఎగ్జాంపుల్, ఈ 7 వారాలు మనకు గుర్తుంటే గ్రహాలు కూడా గుర్తుంటాయి. ఆదివారం సూర్యుడు, సోమవారము చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, గురువారం గురుడు, శుక్రవారం శుక్రుడు, శనివారం శని. ఈ 7 గ్రహాలతో పాటు మనకు ఎక్స్ట్రా రాహువు, కేతువు. ఈ రాహుకేతులకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ రాహుకేతులు అనేది ఛాయాగ్రహాలు. మనకు ఈ గ్రహాల మధ్య ఉన్న నీడతోని ఏర్పడతాయి. అంటే నార్మల్గా మాయ ప్రపంచం అన్నట్టు. మనకు మేజర్గా అయితే 7 గ్రహాలే మనకు ఖగోళ శాస్త్రంలో మనకు కనబడుతుంది. ఈ రాహుకేతులు కూడా వాటి నీడల వల్ల మనకు ఏర్పడాయి. సో ఈ రాహుకేతుల గురించి ముందు వీడియోలో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా అన్ని గ్రహాల గురించి విషయాలు నెక్స్ట్ వీడియోలో మేము చెప్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.